కరీంనగర్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం కూడా రోడ్డుపై నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, హెల్మెట్ ధరించని వాహనాలను కూడా పట్టుకున్నారు. మనతో పాటు ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈరోజు స్పెషల్ డ్రైవ్ ఏం నిర్వహిస్తున్నారు? ఈరోజు ఎనీ వెహికల్ దానికి నంబర్ ప్లేట్ ముందు కానీ వెనుక కానీ లేకుండా రోడ్ల మీద ఫ్లై అవుతున్నటువంటి వెహికల్స్ని స్పెషల్ డ్రైవ్లో పట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎన్ని వాహనాలను గుర్తించారు, ఎన్ని వాహనాలు అదుపులోకి తీస్తున్నారు? దాదాపు డైలీ చేస్తున్నాము. ఈరోజు ఇప్పటి వరకు ఇంకా 120 వరకు అయినాయి. ఇంకా డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కూడా పట్టుకుంటారు కదా, వారికి అవగాహన కల్పిస్తున్నారా? ఇది డ్రైవ్ కంప్లీట్ కాగానే ఆ బండి డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్స్కి అందరికీ కూడా, ఎవరైతే వెహికల్ నడిపినరో వాళ్ళందరికీ, వాహనదారులకు అందరికీ కూడా మేము లోపల వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ చేసిన వెంటనే చట్ట ప్రకారము వాళ్ళకు ఆ సెక్షన్ల ప్రకారం ఎంతైతే ఫైన్ ఇంపోజ్ చేయాల్సింది ఉందో ఆ ఫైన్ ఇంపోజ్ చేయడము, వాళ్ళకు ఆ పనిష్మెంట్ వచ్చేటట్టుగా చూడడము, తర్వాత రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్కువ రోజుల నుంచి తిరుగుతున్నటువంటి వెహికల్ని కంప్లీట్గా ఆర్టీఓకు రాసేసి అది బండిని కంప్లీట్గా సీజ్ చేయడము, ఇలాంటివి చర్యలు తీసుకుంటున్నాం. స్పెషల్ డ్రైవ్ అనేది ప్రతిరోజు నిర్వహిస్తారా లేకపోతే వారానికి ఒకసారా? మాది రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రెగ్యులర్గా చేస్తున్నాము. వేరియస్ ప్లేసెస్లలో స్పాట్లు చేంజ్ చేస్తూ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాము. సో ఇలాంటి వాహనాలు పట్టుబడితే ఇట్లా జరిమానా ఎలా విధిస్తున్నారు? జరిమానా ఇప్పుడు వెహికల్ పట్టుకున్న తర్వాత ఆ వెహికల్కి డాక్యుమెంట్స్ ఏమేమి లేవు అనేటువంటివి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ, లైసెన్స్ లేకుంటే లైసెన్సు, డాక్యుమెంట్స్ లేనివి, తర్వాత ఆ వెహికల్కి ఇంకా ఏమేమి వయలేషన్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని బేస్ చేసుకొని చట్టంలో ఉంటుంది. అది మాకు యాప్ ఉంటుంది. ఆ యాప్లో అదంతా చూపిస్తుంది. దాని ప్రకారమే వేస్తాం. సో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా రోడ్డుపై వస్తున్నటువంటి ప్రతి వెహికల్ నెంబర్ ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ సరిగా ఉండాలి, హెల్మెట్ ధరించాలి, నడిపేటప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే మెకానిజం కూడా మేము చాలాసార్లు చాలా ప్రదేశాలలో మీటింగ్స్ పెట్టి అవగాహన కల్పిస్తున్నాము. ఆ డిఫెన్స్ మెకానిజాన్ని వాళ్ళు పాటించడం వల్ల యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వాహనాలు థెఫ్ట్ అయినప్పుడు కానీ ఇంకేదైనా అయినప్పుడు కూడా మనకు ఆ నెంబర్లు ఉండడం, డాక్యుమెంట్స్ని సరిగా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకు రేపు ఇన్సూరెన్స్ రావడం కావచ్చు. కానీ ప్రతిదానికి ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అన్ని ట్రాఫిక్ రూల్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించుకుంటూనే రోడ్డు మీద వాహనం నడపాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను. చూసారా, అంటే ట్రాఫిక్ పోలీస్ సంజీవ్ ఆధ్వర్యంలో మాత్రం స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఇది ప్రతిరోజు కూడా నిత్యం ఏదో ఒక ప్లేస్లో స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. ఎవరైతే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, అదేవిధంగా లైసెన్స్ లేకుండా కూడా రోడ్డుపై ప్రయాణిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆ బైక్ను అదుపులోకి తీసుకుని వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తాం. ఇకపోతే ఎవరైనా లైసెన్స్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా మాత్రం రోడ్డుపై ప్రయాణిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.